నమస్తే, వెల్కమ్ టు న్యూస్ క్యాన్. నేను రాజశేఖర్. ముందుగా వివిధ వార్తాపత్రికలోని ప్రధాన ముఖ్యాంశాలు సరే చూద్దాం. ముందుగా ఈనాడుకు వెళ్తే ప్రధానంగా ఒక హెడ్లైన్ కనిపిస్తుంది. అభివృద్ధి సంక్షేమం కల్లుగా సంకల్ప పత్రం అంటూ ఒక హెడ్లైన్ ప్రధానంగా కనిపిస్తూ ఉంది. అలాగే వచ్చే 5 ఏళ్ళు పేదలకు ఉచిత రేషన్, 70 ఏళ్ళు పైబడిన వారికి 5 లక్షల వైద్యం అంటూ కూడా అందులో ఉంది. ప్రధానంగా చాలా వరకు సంక్షేమ పథకాలు ఇచ్చింది. పేదలకు ఉచిత విద్యుత్, పైప్ లైన్ ద్వారా రాయితీ ధరల్లో వంట గ్యాస్, దక్షిణాదిగా బుల్లెట్ రైలు, త్వరలో సర్వే. భాజపా మేనిఫెస్టో విడుదల చేసిన ప్రధాని మోదీ ప్రజాకర్షక వివాదాస్పద అంశాలకు దూరం అంటూ కూడా వార్త కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పక్కనే భారాస బలహీనపడింది, భాజపాపై పోరాడండి అంటూ కూడా కేసీ వేణుగోపాల్ నిన్న సమావేశంలో కొన్ని సూచనలు చేసినట్టు వార్త కనిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో గెలవాలి, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం. లోక్సభ స్థానాల ఇన్ఛార్జీలు, అభ్యర్థులతో సమీక్ష. కొందరు నేతలు పనితీరు మార్చుకోవాలని కూడా హెచ్చరిక చేసినట్టు వార్త కనిపిస్తున్నటువంటి పరిస్థితి. విభజన హామీల అమలు ఏమైందంటూ కూడా దానికి అనుసంధానంగా పొన్నం ప్రభాకర్ కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఒక వార్త కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై కరీంనగర్లో నిరసన దీక్ష అనే వార్త ఉంది. అలాగే హామీల అమల్లో కాంగ్రెస్ భారజ విఫలం, యువత, మహిళలు, పేదలే, రైతులే ప్రధాన అజెండాగా భాజపా పనిచేస్తున్నట్టు కిషన్ రెడ్డి వ్యాఖ్యించారు. 2004 ఎన్నికల ఫలితాలు పునరావృతం, సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. భాజపా మేనిఫెస్టో చలన చెక్కుగా అభివర్ణన చేసినటువంటి వార్త కనిపిస్తుంది. కడియంపై అనర్హత వేటు ఖాయం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ భారత గూటికి రాజయ్య అనే వార్త కనిపిస్తూ ఉంది. ఇజ్రాయెల్ పై విరుచుకుపడ్డ ఇరాన్ అనే వార్త కనిపిస్తుంది. 170 డ్రోన్లు, 150కి పైగా క్షిపణులతో దాడులు అనే వార్త కనిపిస్తుంది. అమెరికా, బ్రిటన్ అండతోనే తిప్పుకొట్టిన టెల్ అవీవ్ అనే వార్త కూడా కనిపిస్తుంది. డేగా కళ్ళు ఏమయ్యాయి, ఏపీ సీఎంపై రాయి విసిరిన ఘటనలో భద్రతా వైఫల్యం స్పష్టం కనిపిస్తుంది. దాడి ముందు తర్వాత భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరు లోపాయభూష్టం అంటూ వార్త కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. బాంబులకే భయపడలేదు, రాళ్లకు భయపడతానా, గులకరాయి వంకతో నాపై రాళ్లు వేయిస్తున్నారా, జగన్పై చీకట్లో నాపై వెలుగులో రాయి, గాజువాక ప్రజాగలం సభలో చంద్రబాబు ధ్వజం అంటూ వార్త కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కమలం కళ నెరవేరేనా ఒక హెడ్లైన్తో వార్త కనిపిస్తుంది. అత్యధిక ఎంపీ సీట్లపై భాజపా కన్ను, గత లోక్సభలో 4 స్థానాల్లో గెలుపు అనే వార్త కూడా కనిపిస్తుంది. అలాగే తర్వాత మనం ఆంధ్రజ్యోతి కనుక చూస్తే ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో కూడా హెడ్లైన్ ఇదే కనిపిస్తూ ఉంది. క్షిపణుల వర్షం అనే వార్త కనిపిస్తూ ఉంది. మాజీ డిఎండీలకు నోటీసులు అనే వార్త కూడా కనిపిస్తూ ఉంది. ప్రభాకర్ రావు, వెంకటనారాయణ, రఘుమారెడ్డి, గోపాలరావుకు జారీ అనే ఒక వార్త కనిపిస్తుంది. మిషన్ 15 అనే వార్త ప్రధానంగా హైలైట్ కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్రంలో కనీసం గెలవాల్సిన ఎంపీ సీట్లు బీఆర్ఎస్ పని అయిపోయింది, ఇక బీజేపీనే టార్గెట్ చేయండి, కాంగ్రెస్లో చేరికలపై దృష్టి పెట్టండి, ఎవరు చేరుతామన్న అభ్యంతరం చెప్పొద్దని కూడా కేసీ వేణుగోపాల్ కొన్ని సూచనలు చేశారు. అలాగే ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉందంటూ కూడా భవిష్యత్తులో మాదిగ నేతలకు నామినేటెడ్ పోస్టులు తనను కలిసిన నేతలకు సీఎం హామీ ఇచ్చినట్టు కూడా వార్త కనిపిస్తుంది. అలాగే ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మేనిఫెస్టో చలని పోస్ట్ డేటెడ్ చెక్ అని కూడా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక నారాయణపేటలో జనజాతర సభ అనే వార్త కూడా కనిపిస్తుంది. కవితను కాపాడేందుకు బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు అంటూ కూడా సురేఖ కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో అలాగే దక్షిణ భారత్కు బుల్లెట్ రైలు అనే ఒక వార్త కూడా ఉంది. నిన్న ఏదైతే మోదీ మేనిఫెస్టో పత్రం రిలీజ్ చేశారో దాంట్లో ఇవన్నీ కూడా అంశాలు పొందుపరిచారు. నానమ్మను పొడిచారు, 13 ఏళ్ల బాలుడు ఘాతుకం, తల్లితో తరచూ గొడవ పడుతుందని, ఛాతిలో తీవ్రగాయం, రక్తస్రావం, ఆసుపత్రిలో తీసుకువెళ్తుండగానే మృతి అంటూ జనగామ జిల్లాలో ఘటనకు సంబంధించి వార్త కనిపిస్తుంది. అలాగే మరొక వార్త చూస్తే యాంటీ బ్యాక్ గైడెడ్ మిసైల్ పరీక్షలు విజయవంతం అంటూ కూడా కనిపిస్తుంది. మనిషి మోసుకెళ్లగలిగేలా రూపొందించిన డిఆర్డీఓ అనే వార్త కనిపిస్తుంది. ఫెయిర్నెస్ క్రీములతో కిడ్నీలకు హాని అనే వార్త కూడా కనిపిస్తుంది. టవర్ లేకుండా మొబైల్ కమ్యూనికేషన్ అనే ఒక వార్త కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అప్పులు తక్కువ, చెల్లింపులు ఎక్కువ, 4 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం రుణం 17,618 కోట్లు, వడ్డీలు వాయిదాలకు ఇక 25,911 కోట్ల చెల్లింపు, ఆర్థిక క్రమశిక్షణకు సర్కారు పెద్దపీట అంటూ కూడా వార్త కనిపిస్తుంది. చివరిగా చూసుకుంటే నిర్మాత నవీన్ ఎన్నేనిపై కేసు నమోదు అనే ఒక వార్త కూడా కనిపిస్తుంది. బెయిల్ వసతి ధైర్యంగా ఉంటూ అని కూడా దానికి సంబంధించి వార్త కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సాక్షి చూద్దాం. సాక్షికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే మాటు వేసి మట్టు పెట్టే కుట్ర అనే వార్త కనిపిస్తుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ను అంతం చేయడమే లక్ష్యంగా దుండగుడు దాడి అనే వార్త కూడా కనిపిస్తుంది. దానికి సంబంధించి చిత్రపటాలు ఆయన ఎక్కడి నుంచి దాడి చేశారనే ఇల్లు అవన్నీ కూడా ఇందులో చిత్రపటంలో వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వికసిత భారత్కు సంకల్ప పత్రం అనే వార్త కనిపిస్తూ ఉంది. 24 కీలక అంశాలతో బీజేపీ మేనిఫెస్టో విడుదలంటూ కూడా మోదీ ఇతర నేతలు కూడా ఉన్నారు. ఆర్టీసీలో కొత్తగా సెమీ డీలక్స్ బస్సులు. అలాగే మరొక వార్త చూసుకుంటే సల్మాన్ ఖాన్ నివాసం వద్ద కాల్పులు కలకలం, గ్యారంటీల
అమలు జాడేది అని కూడా కిషన్ రెడ్డి వ్యాఖ్యానం చేసిన వార్త కనిపిస్తుంది. విద్యుత్ నిర్ణయాల్లో మీ పాత్ర ఏంటి అనే వార్త కనిపిస్తుంది. ప్రజల చూపు మళ్ళీ బీఆర్ఎస్ వైపు అంటూ కూడా హరీష్ రావు కొన్ని వ్యాఖ్యలు చేశారు. మా సభలకు హాజరవుతున్న జనమే దానికి నిదర్శనం అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అలాగే మరొక వార్త చూసుకుంటే త్వరలోనే చెర్లపల్లి టెర్మినల్ నుంచి 25 రైళ్లు అనే వార్త కనిపిస్తుంది. లోక్సభ ఎన్నికల అనంతరం దశల వారీగా సేవలు ప్రారంభం. ఇక్కడ నుంచే బయలుదేరనున్న కోనార్క్, గౌతమి, ఈస్ట్ కోస్ట్, ఇతర ఎక్స్ప్రెస్లు అనే వార్త కనిపిస్తుంది. 17 సీట్లలో గెలవాలి కాంగ్రెస్ లోక్సభ ఇన్ఛార్జీలు అభ్యర్థులకు ఏసీసీ నేత కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం అనే వార్త కూడా కనిపిస్తుంది. చివరిగా చూసుకుంటే ఇజ్రాయెల్పై ఇరాక్ మెరుపు దాడి 300కు పైగా క్షిపణులతో దాడి చేసినట్టు కూడా వార్త కనిపిస్తున్నటువంటి పరిస్థితి. చివరిగా వెలుగు సంబంధించి ఇజ్రాయెల్పై మిసైళ్ల వర్షం అనే వార్త కనిపిస్తుంది. అలాగే నిన్న అంబేద్కర్కి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన వార్త కూడా కనిపిస్తుంది. 2047 నాటికి వికసిత్ భారత్, 5 ఏళ్లు ఫ్రీ రేషన్, సంకల్ప పత్రం పేరిట బీజేపీ మేనిఫెస్టో రిలీజ్, మోదీ గ్యారంటీల పేరుతో హామీలు అనే వార్త కూడా కనిపిస్తుంది. అలాగే మరొక వార్త చూసుకుంటే కనుక ప్రతి నెల అప్పుల కిస్తీలకే 6,000 కోట్లు అనే వార్త కనిపిస్తుంది. సర్కారును వెంటాడుతున్న పాత అప్పుల భారం, రోజుకు యావరేజ్గా 207 కోట్ల రూపాయల చెల్లింపులనే వార్త కూడా కనిపిస్తుంది. అలాగే టార్గెట్ 15 సీట్లు అనే వార్త కనిపిస్తుంది. అందరూ కష్టపడి పనిచేయాలి, కాంగ్రెస్ ముఖ్య నేతలకు కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం అనే వార్త కనిపిస్తుంది. ఇక కేటీఆర్కి సంబంధించిన వార్త, కవితతో కేటీఆర్ ములాఖత్ అనే వార్త కనిపిస్తుంది. 20 నిమిషాల పాటు భేటీ అయ్యే అవకాశం ఉందంటూ కూడా వార్త ప్రచురించారు. వివాదాల సుడిగుండంలో సుంకిసాల అనే వార్త కనిపిస్తుంది. హైదరాబాద్ తాగునీటి అవసరాల పేరిట ప్రాజెక్టు చేపట్టిన గత బీఆర్ఎస్ సర్కారు అనే వార్త కనిపిస్తుంది. చివరిగా మేడిగడ్డకు టెంపరీ రిపేర్లు, కుంగిన బ్లాక్ చుట్టూ షీట్ ఫైల్స్ వేయాలని సర్కారు నిర్ణయం. జూన్ 15 కల్లా వర్క్ కంప్లీట్ చేయాలని కూడా కాంట్రాక్ట్ సంస్థకు ఆదేశం. పనులు ప్రారంభించేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నట్టు, దీనికి దాదాపుగా 200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని కూడా అంచనా వేసినట్టు వార్త కనిపిస్తోంది. ఈసారి సర్కారే మక్కలు కొంటది, కొనుగోలు బాధ్యత మార్క్ఫెడ్కు అప్పగింత, రాష్ట్ర వ్యాప్తంగా సెంట్రల్ ఏర్పాటుకు సన్నాహకాలనే వార్త కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చివరిగా అమ్మ పేపర్ ఒకసారి చూద్దాం. అమ్మా న్యూస్ పేపర్ చూస్తే కనుక ప్రధానంగా అందులో గులాబీ సభ సక్సెస్, కాసానిపై కేసీఆర్ ప్రశంసలను వార్త కనిపిస్తుంది. పాలమూరుగడ్డ అరుణమ్మ అడ్డా అనే ఒక ప్రధాన హెడ్లైన్తో ఒక వార్త కనిపిస్తుంది. అమా న్యూస్తో డీకర్ణ సెన్సేషనల్ ఇంటర్వ్యూ, ఎన్ని కుట్రలు చేసినా నా గెలుపు నాదే, ఎవరు ఆపలేరు, ప్రజలు కేంద్రంతో అలాగే మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు, నేను పార్లమెంట్లో అడుగు పెట్టాలన్నది ప్రజల కోరిక, సీఎం రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలపై ఫోకస్ పెట్టాలని కూడా కొన్ని సూచనలు చేస్తూ వార్త ప్రధానంగా కనిపిస్తుంది, ఎక్స్క్లూజివ్గా కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి సంబంధించి కూడా ఆమె కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇక రంజిత్ రెడ్డి దూకుడు, ప్రచార జోరు, హస్తం జోరు అనే వార్త కనిపిస్తుంది. బీజేపీ మేనిఫెస్టో కాలం చెల్లిన చెక్కు అనే వార్త కూడా కనిపిస్తున్నటువంటి వార్త కనిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేస్తారు దానికి సంబంధించి. ప్రధానంగా దీనిపై పూర్తి విశ్లేషణ అందించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు మనకి అందుబాటులో ఉన్నారు. ముందుగా కృష్ణమూర్తి గారు నమస్తే. ప్రధానంగా నిన్న చూస్తే బీజేపీ మేనిఫెస్టో చాలా అంగరంగ వైభవంగా రిలీజ్ చేసింది. చాలా మంది ఆతృతగా ఎదురు చూస్తారు. మీరు కూడా కొన్ని దానికి సంబంధించి విశ్లేషణలు కూడా ముందు చెప్పారు. ప్రధానంగా నిన్న బీజేపీ మేనిఫెస్టో ఎలా ఉంది అనుకోవచ్చు? అంటే పూర్తిగా ఎక్కడా కూడా వివాదాలకు తావు లేకుండా మేనిఫెస్టోని రూపొందించారు. చాలా కన్స్ట్రక్టివ్గా మేనిఫెస్టోని రూపొందించినటువంటి పరిస్థితి. 15 లక్షల మంది యొక్క ఆలోచనలు, వారి ఇచ్చినటువంటి సూచనలు కూడా తీసుకున్నారు. అంశాలు కూడా అన్ని పరిగణలోకి తీసుకొని పూర్తి స్థాయిలో కమిటీ నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేసిందని కూడా బీజేపీ నేతలు చెప్పినటువంటి పరిస్థితి. సో దాన్ని ఏ విధంగా చూడొచ్చు? సంకల్ప భారత్ బీజేపీ లక్ష్యం అని నరేంద్ర మోడీ పదే పదే చెప్తా ఉన్నారు. ఆ విషయమనే పార్టీ మేనిఫెస్టో అంటే చెప్పేది ఏంటిది, చేసేది ఏంటిది అనేది దీంట్లో నిరూపితం అవుతుంది. ఖచ్చితంగా అంటే బీజేపీ లక్ష్యం ఏంటి, బీజేపీ ఉద్దేశం ఏంటి అనేది ఈ మేనిఫెస్టో చెప్తా ఉన్నది. ఉచిత పథకాలు, తాయిదాలతోటి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు అనుకోవడం కాదు, దేశాభివృద్ధి, సమగ్ర సర్వాంగీణ వికాసం అనేది లక్ష్యంగా బీజేపీ పనిచేస్తున్నది ఈ మేనిఫెస్టో మరోసారి నిరూపించింది. పేద ప్రజలు అంటే కరోనా సమయంలో పేద ప్రజలకు ఉచిత రేషన్ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రారంభించింది. సుమారుగా 2020 నుంచి ఈ కరోనా పాండమిక్ మొదలైంది. దాదాపు 4 ఏళ్ల నుంచి ఉచిత రేషన్ ఇస్తా ఉన్నారు. కొంత మొదటి 3 నెలల్లో 2 నెలల్లో కొంత పేమెంట్ చేసినప్పటికీ ఆ తర్వాత ఉచిత రేషన్ ఇస్తాం పేద ప్రజలకు అంతా ఉంది ఆ రేషన్. దాన్ని మరొక 5 ఏళ్ళు కొనసాగిస్తాం. అంటే పేద ప్రజల మీద బీజేపీకి ఉన్నటువంటి విశ్వాసం, బీజేపీకి ఉన్నటువంటి ఆవేదన ఏ రకంగా ఉందనేది దీన్ని నిరూపిస్తుంది.
పాండమిక్ సిచ్యువేషన్ నుంచి ఇంకా దేశం బయటపడలేదు మొత్తానికి. మన దేశం కాదు, ప్రపంచ దేశాల్లో కొంత ఇంకా ఇబ్బందికరంగా ఉన్నాయి. అయినప్పటికీ ఏదో ఆదుకోవాలి, వాళ్ళకు కనీసం కొంత బుక్కలు బువ్వ పెట్టాలి అన్న ఉద్దేశంతో ఈ ఉచిత ను నరేంద్ర మోడీ ప్రభుత్వం కొనసాగించాలని నిర్ణయించింది. అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మేము కొనసాగిస్తామని చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ చెప్పట్టుగా ఇందుకో ఉద్యోగం ఇస్తాము, కనీసం ₹1,00,000 జీతం ఉంటుంది వాళ్ళకు, ప్రతి మహిళకు ఏటా ₹1,00,000 ఆదాయాన్ని సమకూరుస్తాము, ఇట్లాంటి హామీలు కాకుండా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం కానీ, అంటే ఎంటర్ప్రీనర్షిప్ పెంచడం, వీటికి కొంత ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. వడ్డీ లేని రుణాల ద్వారా ఎంటర్ప్రీనర్షిప్ పెంచుతాము అని, అంటే స్టార్ట్అప్ కంపెనీలకు ప్రోత్సాహం కల్పించడానికి ఈ బడ్జెట్ లో కొంత ప్రాధాన్యత ఇచ్చారు. అంటే ఉచితాలు కాకుండా దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, దేశ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం దెబ్బతినకుండా ఉండడంతో పాటు ప్రజలకు మేలు జరగాలి, ప్రభుత్వానికి ఆదాయం సమకూరాలి, రెండు కోణాల్లో ఆలోచన చేసి మేనిఫెస్టో రూపొందించారు. అయితే దీనికి సంబంధించిన విమర్శలు వస్తూ ఉన్నాయి, పేదల మీద మోడీకి లేదు అని. అంటే అలవికాని హామీలు ఇచ్చి ప్రజల ముందు ఇబ్బందులు పడింది కారణ ఏమి చేస్తామో ఆ విషయం అని చెప్పి మొదటి నుంచి చెప్తా ఉన్నారు. మోడీ గ్యారంటీ ఖచ్చితంగా అమలు అవుతుంది, మోడీ గ్యారంటీ ఇస్తే చేసి తీరుతాము అని చెప్పి నిరూపించాము, మరీ నిరూపించబోతున్నాం అని కూడా ఇటీవల సమయంలో నరేంద్ర మోడీ అనేక సందర్భాలు చెప్తారు. అంటే 10 సంవత్సరాల్లో ఆయన ఏవైతే ప్రజలకు చెప్పారో అవి నేను చేసి చూపించాను, రేపు కూడా నేను ఏం చెప్తున్నా అభివృద్ధి చేస్తాను ఖచ్చితంగా, అంతకన్నా బాగా చేస్తాను. కానీ ఏదో హామీ ఇచ్చి తప్పించుకోవడం కన్నా ఇది ఉత్తమం అని చెప్పేసి కొంతకాలంగా కొన్ని ఈ మధ్య లోక్సభకి సంబంధించిన రోడ్ షోలు కానీ మిగతా చోట్ల జరిగిన బహిరంగ సభలు ఈ సందర్భంగా చెప్తా ఉన్నాడు, ఎప్పటికప్పుడు చెప్తా ఉన్నాను, ప్రైవేట్ గా చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్తా ఉన్నాను. దీన్ని అంటే మేనిఫెస్టోలో మరోసారి మోడీ అభిప్రాయం స్పష్టంగా దాంట్లో పొందుపరచడం జరిగింది. బీజేపీ చెప్తే చేస్తుంది అన్న విశ్వాసం ప్రజల్లో కల్పించేందుకు ఈ మేనిఫెస్టో దోహదపడుతుందని చెప్పొచ్చు. విమర్శలు చేస్తా ఉన్నారు దానికి, అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇవ్వలేదు, జనాలు ఏమైపోయినారు సార్, ఫ్రీ వస్తే చాలు, ఎదురుగా ₹1 ఇచ్చి ఎంత ₹10 ఇస్తుంది, కానీ ఎదురుగా వచ్చే రూపాయి గురించి ఆలోచన చేస్తా ఉన్నారు. వెనుక సంఘం తీసుకున్నటువంటి ₹10 గురించి ఆలోచన చేయట్లేదు. జనాలు ఆ రకంగా తయారైంది కాబట్టి ప్రజలకు కొంత నచ్చలేదు అన్న అభిప్రాయం తీసుకొచ్చేందుకు విపక్ష పార్టీ ఇండియా కూటమి, కాంగ్రెస్ తో సహా ఇండియా కూటమి పార్టీలు కొంత ప్రయత్నం చేస్తే అందులో భాగంగానే కొన్ని వ్యాఖ్యానాలు కొంతమంది చేశారు. ఇప్పుడు మనం దీన్ని గమనిస్తే మన రేవంత్ రెడ్డి మన సీఎం గారు చెప్పారు, ఇది చెల్లని చెక్కు లాంటిది. చెల్లని చెక్కు అంటే ఏంటిది? గరీబీ హటావో అని నినాదం ఇచ్చి దాన్ని దశాబ్దాల పాటు కొనసాగించి ఇంకా దారిద్ర్య దిగువన జనాలు ఎక్కువ వెళ్తూ ఉన్నారు. అంటే ఇంకొకటి ప్రధానంగా కృష్ణమూర్తి గారు, అంటే సీఎం రేవంత్ రెడ్డి చలన చెక్కు అంటుండే 2004 ఎన్నికలు పునరావృతం అవుతాయి, కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కొలువు తీరబోతుంది, మేము అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకుంటామని కూడా కొన్ని కామెంట్స్ చేశారు ఆయన. ఎట్లా చెప్తుంది సార్? అంటే ఓకే, నా పార్టీ నేను సమర్థిస్తాను, మీ పార్టీ నేను సమర్థించుకోవాలి, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు, సమర్థించడం కాదు. కానీ ప్రజలు దాన్ని విశ్వసిస్తారా లేదా, దాన్ని నమ్ముతున్నారా లేదా, మనం చెప్పే మాట్లాడే కూడా కొంత ఆలోచన చేయాలి. ఇండియా కూటమిలో సిపిఎం మహాపక్షాలు భాగస్వామ్యంగా ఉన్నాయి. కేరళలో వేరువేరుగా పోటీ చేస్తా ఉన్నారు, కాంగ్రెస్ వేరు సిపిఎం వేరు. అంటే ఇండియా కూటమి ఉన్నట్ట కదా. కేరళలో వయనాడు లోక్సభ స్థానం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేసిన కాబోయే ప్రధానమంత్రి, ఆయన పోటీ చేసే రాష్ట్రంలోనే అక్కడ ఇండియా కూటమి మధ్య ఐక్యత రాలేదు. ఇలా చెప్పుకుంటే పోతే చాలా చోట్ల చాలా రకాలుగా ఉన్నాయి. ఇండియా కూటమిలో ఎవరికి మధ్య వేరు కుంపట్టి పెట్టుకొని వాళ్ళు పోతా ఉన్నారు. అంటే కూటమి ఏర్పాటు ప్రధాన లక్ష్యం ఏంటి? నరేంద్ర మోడీకి వచ్చే ఓట్లను క్షీణించాలి. నరేంద్ర మోడీ వచ్చే ఓట్లను అక్కడే ఉన్నప్పటికీ, ఆయన ఓటు వేసినప్పటికీ మిగతా ఓట్లు
విపక్ష పార్టీ సంబంధించిన ఓట్లను ఏకీకృతం చేయాలి, ఒకరికే వేయించుకునే విధంగా చేయాలనే కూటమి యొక్క లక్ష్యం. వేరువేరుగా పోటీ చేసినప్పుడు ఎట్లా ఒక పార్టీకి వస్తాయి? నరేంద్ర మోడీని ఏ విధంగా ఓడించగలరు? కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ రకంగా అధికారంలోకి వస్తుంది? కూటమి నాయకులు ఎవరు? కూటమి అధికారం ఒకవేళ మెజార్టీ స్థానాలను సాధిస్తే ప్రధానమంత్రి క్యాండిడేట్ ఎవరు? ఇవన్నీ చెప్పకుండా మేము గెలుస్తాం ఓకే చెప్పుకోవడం తప్పులేదు. రైట్ కృష్ణమూర్తి గారు, ఇంకొక అంశం అంటే మోదీ గ్యారంటీ అనేది, ఎందుకంటే గుజరాత్ లో మోదీ గ్యారంటీ అంటే చాలా నమ్మకం. సో ఆ పదాన్ని కూడా ఈసారి బీజేపీ చాలా బలంగా తీసుకుంటుంది. మోదీ ఇచ్చిన గ్యారంటీ ఇది, మోదీ గ్యారంటీగా చెప్తుంది. మీరు అన్నట్టు ప్రజాకర్షక జనాకర్షక పథకాలు లేకుండా మోదీ ఏం చేయాలనుకున్నారో, దేశానికి ఏం చెప్పాలనుకున్నారో, సో ఆ విజన్తోనే నిన్న పూర్తిగా మేనిఫెస్టో ఉన్నటువంటి సంకల్ప పత్రం పూర్తి స్థాయిలో అదే ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అంటే మోదీ మానియా పూర్తిగా కనిపిస్తుంది. సో బీజేపీ మానియా, మోదీ గ్యారంటీ ఇది కలిసి వచ్చి ఈ నిన్న రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో అనేది బీజేపీకి చాలా వరకు బలం చేకూర్చేలా ఉందనుకోవచ్చా మనం? ఖచ్చితంగా మేనిఫెస్టో బీజేపీకి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ 3 months గా, ఒక 3 మాసాలుగా బీజేపీ ఇంటర్నల్ గా మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి నుంచి మేనిఫెస్టోలో ఏమేమి పెట్టాలి అంటే మీ ప్రాంతంలో కానీ, మీ జిల్లాలో కానీ, మీ రాష్ట్రంలో కానీ ప్రజల అభిప్రాయం ఏ రకంగా ఉంది, మీరు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమని చెప్పారు, మోడీ ప్రభుత్వం చేసింది మనకి చేసే బాగుంటుంది అనేవారు చెప్పారా, చెప్తే వాటి సంబంధించిన వివరాలు సేకరించారు. తర్వాత ఏం చేశారు, నమో యాప్ లాంటి దాంట్లో కానీ బీజేపీ సోషల్ మీడియాలో మేము మేనిఫెస్టో తయారు చేస్తాము, మీకు ప్రజలకు ఏమేమి కావాలని చెప్పండి అని చెప్పేసి కోరినప్పుడు అంటే నమో యాప్ ద్వారా కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ, వెబ్సైట్లలో కానీ సుమారుగా 15 లక్షల మంది తమ అభిప్రాయాలు చెప్పారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ పనులు చేయాలి, చేస్తే దేశానికి ఉపయోగకరంగా ఉంటుంది, ప్రజలకు సంక్షేమకరంగా ఉంటుంది, దేశ ఆర్థిక పరిస్థితి భారం పడకుండా ఉంటుంది అని చెప్పేసి కొన్ని ఎవరికి తోచింది, మీకు తోచింది మీరు, నేను తోచిన అట్లా ఇస్తూ వెళ్ళారు. వాటన్నిటిని సేకరించిన తర్వాత సుమారుగా 4 లక్షల మంది అభిప్రాయాలు ఒకే రకంగా ఉన్నాయని చెప్పేసి తీసుకొని వాటిని అంటే మెజారిటీ వాటిని తీసుకొని దాంట్లో కొన్నింటిని వీళ్ళు ఇక్కడ పొందుపరిచారు. అంటే ఇది పబ్లిక్ మేనిఫెస్టో చెప్పచ్చు, ఒక రకంగా చెప్పాలి. ప్రజల మేనిఫెస్టో ఇది. ప్రజలు ప్రభుత్వం నుంచి ఏమి కోరుకుంటున్నారు, ప్రభుత్వం ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందని ప్రజల నుంచి అభిప్రాయాలు వస్తా ఉన్నాయి అన్న విషయాలను తీసుకొని ఆ రకంగా వాళ్ళు తయారు చేసి రూపొందించి దాని మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇంకోటి తెలంగాణ విషయానికి వస్తే కేసీ వేణుగోపాల్ నిన్న పర్యటించారు. సమావేశం అంటే కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యూహాలతో వెళ్ళాలి, సభలు, సమావేశాలు, అభ్యర్థులు ఇవన్నీ కూడా కొనుక్కొస్తాను. కొన్ని మిషన్ 15 టార్గెట్ 15గా తెలంగాణలో ఈసారి రాబోతున్నాం. ఇక్కడ ప్రధానంగా భాజపా అనేది ఇక్కడ పూర్తిగా టార్గెట్ పెట్టాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే పని అయిపోయింది, మన టార్గెట్ మొత్తం బీజేపీ అని చెప్పడం ఇది ఈ విధంగా చూడొచ్చు అంటారు. అంటే ఇప్పుడు ఇటువైపు మేనిఫెస్టోతో మోదీ మేనియా కూడా కనిపిస్తుంది, ఇక్కడ బీజేపీ కూడా చాలా వరకు పుంజుకుంది. పర్సంటేజ్ కూడా మనం చూస్తాం, తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ సీట్ల పెంపు, అసెంబ్లీలో దక్కించుకున్న సీట్లు ఇవన్నీ కూడా. సో ఇక్కడ ఈ కామెంట్స్కి ఎంతవరకు ప్రాధాన్యత ఉంటుంది? ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ ఉండబోతుంది అన్నటువంటి దానికి ఆజ్యం పోసినట్టుంది అనుకోవచ్చు మనం. మనం మొదటి నుంచి చెప్తా ఉన్నాం, అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ చర్చలో పడింది. అసెంబ్లీ ఎలక్షన్ నోటిఫికేషన్ తర్వాత అంటే పార్టీ ప్రకటించిన అభ్యర్థులు కూడా వెనకపోయడం. ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్, ఇంకా కొన్ని చోట్ల పార్టీ అభ్యర్థులు ప్రకటించినప్పటికీ వాళ్ళు ఇంకా ప్రచారం దిగలేదు. అంటే పార్టీ కొంత ఇప్పుడిప్పుడే కేసీఆర్ బయటకు వస్తా ఉన్నారు, కొంత సభలు పెడతామని చెప్పేసి చెప్తా ఉన్నారు, చేస్తున్నారు, కానీ ఇంకా జోషు ప్రజల్లోకి రాలేదు. అంటే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ కాంగ్రెస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తా ఉన్నారు. మీరు అన్నా అవునన్నా కాదన్నా ఖచ్చితంగా దాంట్లో ఉంది, వాళ్ళ అభిప్రాయం కూడా లేదు. కాకపోతే పార్టీని బతికించుకోవాలి, పార్టీ ఉనికి ఉండాలి ప్రజల్లో అన్న భావనతో మాత్రమే బీఆర్ఎస్ నాయకత్వం కొంత కసరత్తు చేస్తా ఉన్నది. అందుకు సంబంధించిన కొంచెం అంటే కొన్ని చోట్ల అభ్యర్థులను బలమైన వారు పెట్టినప్పటికీ ఎత్తులకు పై ఎత్తులు వేయడంతో పాటు
ప్రచారం చేసే నాయకత్వం కూడా లేకుండా పోతుంది బీఆర్ఎస్. కార్యకర్తలు ఉండొచ్చు, ఓటర్స్ ఉండొచ్చు, సాంప్రదాయమైన ఓటర్స్ ఉండొచ్చు. 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ను గెలిపించి ఆదరించి అమలు చేసుకుని కొంతమంది ఉండొచ్చు. పెన్షన్ల ప్రభావం అనుకోండి, సంక్షేమ పథకాల ప్రభావం అనుకోండి, వీటిలో ఉండొచ్చు. కానీ ఆ ఓటర్ రూపంలో మార్చుకునేటువంటి నాయకత్వం లేకుండా పోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకాశి ఎప్పుడైనా మొదలుపెట్టిందో ఒక్కొక్కరుగా జరుగుతుంటా ఉన్నారు. సర్పంచ్లు, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఇట్లా ఈ రకంగా చూసుకోబోతే మీరు గమనించండి. ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే గమనించినట్టు నలుగురు కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ చేరారు. అంటే కార్పొరేటర్లతో పాటు అందరూ నలుగురు కౌన్సిలర్స్, కార్పొరేషన్ కౌన్సిలర్స్ అంటే నిన్న మీరు ప్రస్తావించిన అంశం ఏదైతే ఉందో కేసీ వేణుగోపాల్ కూడా అదే చెప్పారు. అంటే ఎవరు వచ్చినా కూడా పార్టీలోకి ఆహ్వానించండి, వద్దని చెప్పకుండా జాయిన్ చేయించుకుందాం అనే మాట కొంతవరకు అంటే ముందు నుంచి ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు లేకపోతే ఏదైతే కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నటువంటి నేతలు కొంతవరకు ఇబ్బంది పడే అవకాశాలు ఏమి ఉండవంటారా? ఉన్నప్పటికీ ఇప్పుడు బీఆర్ఎస్ కూడా చాలా మంది చేరింది సార్. మనమే అనేక సార్లు అనుకున్నాం కారు ఓవర్లోడ్ అవుతుంది, అవుతుంది. సాగినంతసేపు సాగింది, నడిచినంతసేపు నడిచింది, అర్జెంట్ అయినంతసేపు అర్జెంట్ అయ్యారు. ఆ తర్వాత ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా ఉంటారు. అదే పరిస్థితి ఏ పార్టీలో అయినా సరే పరిమితికి మించి నాయకులు చేరినప్పుడు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఖచ్చితంగా ఎదురవుతాయి. దీంట్లో అటువంటి అనుమానం లేదు. పరిమితికి మించి చేరకూడదు. పరిమితిగా ఉంచాలి పార్టీ నాయకత్వం కూడా. కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ప్రత్యర్థి పార్టీని పూర్తి స్థాయిలో అనగదొక్కాలి అన్న ఏకైక లక్ష్యంతో వెళ్తున్నప్పుడు ఇది తాత్కాలికంగా కొంత సంతోషమే, కొంత బూస్టపే, కానీ దీర్ఘకాలికంగా ప్రయోజనం ఉంది. మనం ఇటు బీఆర్ఎస్ బీజేపీ పక్కకు పెట్టి, బీఆర్ఎస్ కాంగ్రెస్ పక్కకు పెట్టి బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు చేరిక విపరీతంగా జరిగింది. అసలు ఒక దశలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారం రాబోతుంది అన్న టాకు బలంగా వినిపించింది. కానీ పార్టీ నాయకత్వం మారిన వెంటనే చాలా మంది నాయకులు అసెంబ్లీ ఎన్నికల ముందు మరింత డీలా పడింది బీజేపీ. మన కాంగ్రెస్ పార్టీ లాగా బీజేపీ కూడా ఇతర పార్టీలకు వచ్చిన నాయకులు టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి వచ్చింది, ఇతర పార్టీలకు వచ్చిన నాయకులు. అదేవిధంగా బీజేపీ కూడా అదే ఇచ్చింది టికెట్లను. అంటే ఇదంతా కొంత తాత్కాలికమే. వచ్చేవాళ్ళు నాయకులు పార్టీ కోసము సిద్ధాంతం కోసం పనిచేసే వాళ్ళే నాయకులు. అవకాశం చేసే వాళ్ళంతా అవకాశవాద రాజకీయాలు చేసేవాళ్ళు. కాబట్టి వాళ్ళంతా ఏ పార్టీలో ఉంటారు వాళ్ళు. ఈ రోజు ఈ పార్టీ కనిపిస్తుంటారు, రేపు ఇంకో పార్టీ కృష్ణమూర్తి గారు. ఇంకా అది మీరు అన్నట్లు పూర్తిగా రాజకీయాలు అనేవి అధికారం ఉన్నప్పుడు ఖచ్చితంగా అలాంటి మార్పులు లేకపోతే పార్టీలో జాయినింగ్ అనేది సర్వసాధారణం. ఇంకొక అంశం మనం మాట్లాడదాం. ప్రధానంగా అంటే మేడిగడ్డ అంశం చాలా ప్రధానంగా కీలక అంశం బీజేపీ పార్టీకి కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఒక అస్త్రంలాగా మారినటువంటి పరిస్థితి. సో మేడిగడ్డకు సంబంధించి మరొక వార్త కనిపిస్తుంది. మేడిగడ్డకు టెంపరీ రిపేర్లు చేయబోతున్నారు. కుంగిన బ్లాక్ చుట్టూ షీట్ ఫైల్స్ వేయాలని కూడా సర్కార్ నిర్ణయం తీసుకుంటే దీనికి దాదాపుగా ఎల్ఎన్టీ కూడా ఒప్పుకుంది. సో దానికి సంబంధించి ప్రాతిపదికలు అవన్నీ కూడా జూన్ 15 కల్లా పూర్తి చేయాలని ఒక టార్గెట్ ఇస్తూ కూడా 200 కోట్ల రూపాయలు పైగా ఖర్చు అవుతుందని ఒక అంచనా కూడా వేశారు. సో దీన్ని ఏ విధంగా ఇంకో టెంపరీగా మేడిగడ్డకు ప్రొటెక్షన్ కల్పించేలాగా చర్యలు తీసుకోవడం, సో నిర్మాణం దిశగా మళ్ళీ వెళ్తున్నారు, ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పటికైనా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏం చెప్పారు, రిపేర్ చేయొచ్చని. రాజకీయాలను వదిలేసి వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని మేడిగడ్డ రిపేర్స్ మొదలు పెట్టడము మనం హర్షించగల విషయం. అంటే ఎలక్షన్ ముందు మేడిగడ్డ పావులు రాకపోతే దాంట్లో ఉన్న నీటిని కిందికి వదిలేశారు, అది వృధాగా వెళ్ళిపోయింది. ఆ పగులు రాకుండా ప్రాజెక్టు నాణ్యతలో కట్టుకుంటే ఇప్పుడు ఆ నీళ్లు కొంత మిగిలేది. కొన్ని చోట్ల అంటే ప్రస్తుతం ఉన్న కరువు పరిస్థితులు కొన్ని జిల్లాల పనికొచ్చాయి. కరీంనగర్, వరంగల్ ఈ జిల్లా రైతాంగానికి కొంత ఉపయోగపడేది. మెదక్ కూడా వచ్చేది కొన్ని జిల్లా కొంత మేర సాగుకోవడం. కానీ నీరు వృధా పోయింది. రేపు వర్షాకాలం సంబంధించి కూడా దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవడం అనేది
మనం ఆహ్వానించగలము. అంటే ఎలాంటి సంస్థలు ఇంకా జూన్ 15 కాకుండా, ఎందుకంటే ఇప్పుడు ఎండలు బాగా కొడుతున్నాయి. వాతావరణ శాఖ చెప్పింది ఏంటంటే జూన్ 17 వారం నుండి ఋతుపవనాలు వచ్చే అవకాశం ఉన్నాయంటారు. ఓసారి ముందు వచ్చే అవకాశం ఉంటాయి. ఆలస్యం వస్తే మేడిగడ్డ వరకు ఆలస్యం వస్తే కొంచెం ఇబ్బంది ఉండదు. కానీ ముందు వచ్చి భారీ వర్షాలు ఒకటే కాదు. తొలిసారి వచ్చినప్పుడు భారీ వర్షాలు కొన్ని సందర్భాలు చూసాం. 3-4 నెలల క్రితం చూసాం మనం. 3-4 సంవత్సరాల క్రితం మనం చూసాం. రావడం వరదలు వచ్చే విధంగా వచ్చాయి. అప్పుడు వచ్చినప్పుడు ప్రాజెక్టు కనుగడ అయిన అనుమానాలు వస్తే ప్రజల్లో భయానక వాతావరణం ఉండకూడదు. దాన్ని కాకుండా నీటి సామర్థ్యాన్ని తట్టుకునే విధంగా ప్రాజెక్టు నిర్మించి అంటే ఆ నిర్మాణ పనులు కానీ ఆ రిపేర్ పనులు కానీ పూర్తి స్థాయిలో అజమాయిషి అంటే క్వాలిటీ కంట్రోల్ దీన్ని పెడితే బాగుంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకు రావడం హర్షించదగ్గ పరిణామం. అంటే జరగబోయేటువంటి ఎంక్వైరీ విషయంలో ఏమవుతుంది అనే తర్వాత విషయము, ఆ ఎంక్వైరీలో రాజకీయాలు కూడా చొప్పించకుండా ఉంటే మరీ మంచిది. అంటే ఎవరు నిర్మాణ సంస్థ ప్రాబ్లమా, పగులు రావడానికి లేదు డిజైన్ ప్రాబ్లమా, ఇంకేమైనా ప్రాబ్లం ఉందా, అంటే అక్కడ భూమి స్థాయి భూసారం ఏమైనా ఇబ్బందికరంగా ఉందా అనే విషయం బయటకు వచ్చినప్పుడు మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఈ సంవత్సరం రిపేర్ అయినప్పుడు కూడా పూర్తి స్థాయిలో ప్రాజెక్టు వర్షాలు భారీగా కురిసి ప్రాజెక్టు నిండేందుకు వచ్చినా కానీ పూర్తి స్థాయిగా నిల్వ ఉంచేందుకు సాధ్యం కాదేమో అని నిపుణులు అంటా ఉన్నారు. అంటే రిపేర్ అయిన తర్వాత దాని యొక్క సామర్థ్యం ఎంత మేర తట్టుకోగలదు. ఒకవేళ పూర్తి స్థాయిలో నిండిన కదా ఆలోచనగా మళ్ళీ సార్ పగులు వచ్చి ఇంకో రకాల భయానకమైనటువంటి వరద వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని జిల్లాలే కొట్టుకుపోయే అవకాశం ఉంటాయి. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని అనుకుంటున్నా ఉన్నారు. అయితే ఈ నిర్ణయాలు తీసుకున్నప్పుడు రిపేర్స్ కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షణ నిర్వహించి ఎప్పటికప్పుడు క్వాలిటీ చెక్ చేయించి దానికి అంటే ఏ ప్రమాణాలతో నిర్మించాలి, ఏ ప్రమాణంతో నిర్మిస్తే ఎంత మేర ప్రాజెక్టు పటిష్టంగా ఉండగలుగుతుంది, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ఉంటుంది అనే విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే బాగుంటుంది. దీనికి మీరన్నట్టుగా ఎల్ఎన్టీ సంస్థ 200 కోట్లకు ఇచ్చారు. ఆ 200 కోట్ల రూపాయలతో వాళ్ళు రిపేర్ చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. ఒప్పందం కుదిరింది అని వస్తా ఉన్నది. ఇమ్మీడియట్ గా పనులను ప్రారంభించి వాటిని పూర్తి చేస్తే రేపు ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. రాబోయే సీజన్ కూడా రైతాంగానికి సమృద్ధిగా నీరందరికి 3 పంటలు పండిస్తాయి. రైట్ కూడా ఉపయోగపడే అవకాశం ఉంటాయి. రైట్ థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు. ప్రధానంగా చాలా అంశాలు ఈరోజు ప్రస్తావించాం. మీరు అన్నట్లు పూర్తిగా రాజకీయంగా మార్పులు జరుగుతున్నాయి. విమర్శలు ఆపి ప్రజలకు ఉపయోగపడంగా మళ్ళీ వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం చర్యలు తీసుకుందని కూడా మనం కూడా అనుకున్నటువంటి పరిస్థితి. ఎస్, పూర్తిగా మీ విశ్లేషణ తెలియజేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు కృష్ణమూర్తి గారు. ఇది ఇవాళ న్యూస్ కాన్. రేపటి న్యూస్ కాన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మా న్యూస్, నిజం కోసం, జనం కోసం.